కొరివితో తలగొక్కున్నట్లయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలోకి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లయింది జగన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎన్టీవీ నుంచి బయటకు వచ్చిన కొమ్మనేని శ్రీనివాసరావుని ఏరికోరి సాక్షి మీడియాలో కన్సల్టెంట్ పొలిటికల్ ఎడిటర్గా చేర్చుకోవటమే కాకుండా కాంగ్రెస్ లీడర్లతో, మాజీ సీఎస్లతో, న్యాయ నిపుణులతో ఇంటర్వ్యూలు చేయిస్తూ సైలెంట్ గా ఉన్న సీబీఐని గిచ్చి మరీ కెలికారు. కొమ్మనేని చేసిన ప్రతి ఇంటర్వ్యూలోనూ జగన్ కేసుల గురించి ప్రశ్నించడం కామన్ గా జరిగిపోతోంది. సోనియా గాంధీ ప్రోద్బలం, కేసుల వివరాలు, అసలు ఆ కేసులు నిలుస్తాయా, జగన్ విషయంలో కాంగ్రెస్ తప్పటడుగు వేసిందా, ఇలా కొమ్మనేని ప్రశ్నలు సాగాయి. ఈ ప్రశ్నలే ఇప్పుడు జగన్ ఆందోళనకు కారణమయ్యాయి. మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన కొమ్మనేని జగన్ కేసుల గురించి, సీబీఐ వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు అడిగారు. అసలు ఈ కేసులు నిలుస్తాయా అంటూ ప్రశ్నించారు. అయితే కొమ్మనేని ప్రశ్నలకు రమాకాంత్ రెడ్డి ఇచ్చిన సమాధానాలే ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకున్నాయి. చివరికి బెయిల్ రద్దు చేయాలి అంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేయటం, దానిపై వాదోపవాదనలు జరగటం, తీర్పు ఏప్రిల్ 28కి వాయిదా వేయడం జరిగింది. అయితే తీర్పు ఎలా ఉండబోతోంది అన్న టెన్షన్ జగన్ ని వెంటాడుతోంది అని అంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లో అక్కడ వాలిపోయి అందరికంటే ముందుగా బాధితుల్ని పరామర్శించే జగన్ ఏర్పేడు ప్రమాద బాధితుల్ని మాత్రం 3 రోజులు ఆలస్యంగా పరామర్శించడం వెనక కారణం ఇదే అని అంటున్నారు. సీబీఐ కోర్టు తీర్పుపై జగన్ ఆందోళన చెందుతున్నారని, తీర్పు తనకు వ్యతిరేకంగా ఉంటే పరిస్థితి ఏంటని మదన పడుతున్నట్లు చెప్తున్నారు. కోర్టులో వాదనలు జరిగిన తీరు, సీబీఐ లేవనెత్తిన ప్రశ్నలు జగన్ ను టెన్షన్ కి గురి చేస్తున్నాయట. అటు పార్టీ సీనియర్లు కూడా తమ నాయకుడు మళ్లీ జైలుకు వెళ్తాడేమోనన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారట. మరి జగన్ ఆందోళన నిజమవుతుందా, లేక జగన్ న్యూజిలాండ్ సమ్మర్ టూర్ కి కోర్టు అనుమతి ఇస్తుందా చూడాలి.